హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హారం సాయి బ్లాగ్స్. ఆషాఢ మాసం మొదలయ్యింది. ఆషాఢం అనగానే మనకి గుర్తొచ్చేది గోరింటాకు. ఆషాఢంలోనే ఖచ్చితంగా ఎందుకు గోరింటాకు పెట్టుకోవాలి అని చెప్తారు అందరూ. చాలామందికి మీలో ఈ డౌట్ ఉంటుంది, నాకు కూడా ఈ డౌట్ ఉంది. అందుకనే నేను మా పెద్దవాళ్ళని అడిగితే అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఆషాఢంలో స్టార్టింగ్లో వర్షాలు పడతాయి. ఆ వర్షాకాలంలో మనం బయట వాటర్లో ఎక్కువ తిరుగుతాం కాబట్టి కాళ్ళు పగుళ్ళు అనేవి ఎక్కువ వేసేస్తాయి. ఇంకా కాళ్ళ మధ్యలో ఒరుపులు, వేళ్ళ మధ్యలో ఒరుపులు అవన్నీ కూడా ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల తగ్గుతాయి. అందుకనే ఇది న్యాచురల్గా మనం యాంటీ బ్యాక్టీరియల్ కింద వాడచ్చు కాబట్టి ఈ గోరింటాకు అనేది కాళ్ళకు పెట్టుకోవడం వల్ల చాలా వరకు ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గుతాయి అని. చేతులకు కూడా, ఎందుకంటే చేతులకి గోళ్ళల్లోని చాలామందికి గోరు చుట్టు వేయడం కానీ లేదా ఇన్ఫెక్షన్స్ కానీ, కొంతమందికి గోళ్ళు పుచ్చిపోతూ ఉంటాయి, పగిలిపోతూ ఉంటాయి అన్నమాట. అలాంటి వాటికి గోళ్ళతో పాటు చక్కగా అరచేతికి కూడా ఈ గోరింటాకు అనేది పెట్టుకుంటే చాలా చాలా బాగా అందంగా కనిపిస్తుంది. ఇంకా ఈ గోరింటాకు వల్ల మంచి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. బ్యాక్టీరియల్గా అన్నీ కూడా దూరం చేస్తుంది. ఎలాంటి ఫంగస్లు అవేవి రాకుండా, స్కిన్లోకి ఎంటర్ అవ్వకుండా ఈ గోరింటాకు అనేది ఒక ప్రొటెక్షన్ లాగా ఉంటుంది. ఇంకా ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. మన బాడీలోని ఆ వేసంకాలం అంతా వేడిగా ఉంటుంది కదా బయట టెంపరేచర్, మన బాడీ టెంపరేచర్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన హ్యాపీగా చల్లగా అనిపిస్తుంది. పెట్టుకోగానే మనకేంటంటే ఒక చిన్న ఫేవరిష్గా అనిపిస్తుంది. ఎందుకంటే మన బాడీలో ఉన్న వేడి అంతా కూడా ఆ గోరింటాకు అనేది తీసుకొని గోరింటాకు వేడిని తగ్గించడం వల్ల మనకేంటంటే ఒక రిలాక్సేషన్ అన్నది వస్తుంది. ఈ గోరింటాకు హెర్బల్ ప్రొడక్ట్స్గా కూడా వాడతారు, హెన్నా కింద పెట్టుకుంటారు. అందుకే తల మీద చాలామంది గోరింటాకు పెట్టుకుంటారు. గోరింటాకు తల మీద పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన తలకి అంతా కూడా ఆ వేడి తగ్గి, తలలో అంతా వేడి తగ్గి ఒక రిలాక్స్గా అనిపిస్తుంది. చాలామందికి అయితే హెన్నా పెట్టుకున్నప్పుడు నిద్ర కూడా వచ్చేస్తుంది, బాడీ అంతా కూడా సెటిల్డ్గా ఉంటుందన్నమాట. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్న గోరింటాకుని తప్పకుండా అందరూ పెట్టుకోవాలి. ఈ గోరింటాకు చెట్టు ఎలా వచ్చింది అన్నది ఒక చిన్న స్టోరీ, నాకు తెలిసిన స్టోరీ, నేను తెలుసుకున్న స్టోరీ మీ అందరితో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. గౌరీదేవి బాల్యంలో తన స్నేహితులతో వనంలో ఆడుకుంటున్న సమయంలో తను రజస్వలు అయిందంట. ఆ రక్తపు చుక్క నేలను తాగగానే ఓ మొక్క పుడుతుంది. ఆ మొక్క చూసి ఈ చెల్లులందరూ పర్వతరాజు దగ్గరికి వెళ్ళి చెప్పగానే పర్వతరాజు సతీ సమేతంగా ఆ చెట్టును చూడడానికి వస్తారంట. అంతలోనే ఆ చెట్టు పెద్దదైపోయి నేను సాక్షాత్ పార్వతీ రుధిర అంశతో జన్మించాను, నా వలన ఏదైనా ఈ లోకానికి ఉపయోగం ఉందా అని పర్వతరాజుని ఆ చెట్టు అడుగుతుందంట. అప్పుడు పార్వతీదేవి తన చిన్నతనపు చెప్పులతో ఆ చెట్టు యొక్క ఒక ఆకును కోసి ఆమె వేళ్లకు రుద్దుకుంటుందంట. ఆ రుద్దుకోగానే వేళ్ళు ఎర్రబారిపోతాయంట. పర్వతరాజు అంటారంట, అయ్యో అమ్మా, నీ చేతులు కందిపోయాయా, బాధగా అనిపిస్తోందా అంటే, లేదండి, నాకు చాలా ఆనందంగా అనిపిస్తోంది ఈ రంగును చూసి అని పార్వతీదేవి సమాధానం చెప్పిందంట. పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గోరింటాకును మానవ లోకంలో ప్రసిద్ధమవుతుంది. ఈ సమయంలో కుంకుమకు ఒక పెద్ద సందేహం వచ్చిందంట. గోరింటాకు ఎర్రగా పండుతుంది కదా, మరి అందరూ నుదుటి మీద కూడా ఈ గోరింటాకు పెట్టుకుంటే మరి ఎర్రగా పండితే మరి కుంకుమ నా పరిస్థితి ఏంటి అని అడిగిందంట. అంటే అప్పుడు గోరింటాకుకి సమాధానం పార్వతీదేవి చెప్పిందంట, లేదు, నీ ప్రత్యేకత నీకే ఉంటుంది అని చెప్పారంట. అందుకనే మనం నుదుటి మీద గోరింటాకు పెట్టుకుంటే అది పండదంట. సో ఇది నాకు తెలిసిన స్టోరీ. ఇంకా మన అరచేతిలోని గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఏంటంటే గర్భాశయానికి వెళ్ళే రక్త ప్రసరణ నాడులు అనేవి మన అరచేతికి కనెక్ట్ అయి ఉంటాయంట. సో మనం గోరింటాకు అరచేతిలో పెట్టుకోవడం వల్ల ఏంటంటే గర్భాశయానికి
రక్త ప్రసరణ అనేది సవ్యంగా జరిగి బాడీకి బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా చాలా బాగా అవుతుంది. ఇదంతా కూడా నేను తెలుసుకొని మీకు చెప్పదలుచుకున్నాను, మీ అందరితో కూడా షేర్ చేయదలుచుకున్నాను. నేనైతే మా ఇంట్లో గోరింటాకు చెట్లు లేదు, నేను బయట నుంచి కొనుక్కొని తెచ్చుకొని అందులో ఉన్న పుల్లలు అన్నీ కూడా ఏరేసి వాళ్ళు కవర్లో ప్యాక్ చేసి ఇచ్చారు కాబట్టి అది ఆకు కొంచెం అటు ఇటుగా రంగు మారింది. సో మంచి ఆకులన్నీ ఏరుకొని నేను గ్రైండ్ చేసుకొని కొంచెం కలర్ ఎక్కువ రావడం కోసం చింతపండు కొంచెం వేసుకొని, అంటే మా పెద్దవాళ్ళు నాకు అలాగే చేపించారు, సో నేను కూడా అలాగే పాటించాను. అప్పట్లో అయితే రోట్లో రుబ్బుకునేవారు, ఇప్పుడు మిక్సీలో కాబట్టి మిక్సీ జార్లో వేసుకొని నేను ఇలాగ నాకు నచ్చిన డిజైన్ అన్నది నేను పెట్టుకుంటున్నాను. ఎలా ఉందో ఈ వీడియో అన్నది, ఈ స్టోరీ అన్నది నేను తెలుసుకొని చెప్తున్నాను. ఏవైనా లోపాలు ఉన్నా, మీకు తెలిసిన స్టోరీ ఏదైనా ఉన్నా, ఇంకా దీనివల్ల అడ్వాంటేజెస్ ఏవైనా ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, హారం సాయి బ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నా గోరింటాకు అయితే ఆషాఢ మాసంలో పెట్టేసుకున్నాను, చాలా చాలా బాగా పండింది.